తుమ్మిడిహెట్టి టు సుందిల్ల అంట. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఈ ఆప్షన్ వైపే మొగ్గు. సుందిల్లకి ఎందుకు వస్తుంది మళ్ళా? సుందిల్ల వనికే రాదు, మొత్తం కొట్టుకనే పోయింది, పొక్కలే పడ్డాయి అని చెప్పారు కదా. తుమ్మిడిహెట్టి నుంచి సుందిల్లకేంది మళ్ళా? సుందిల్ల కేసీఆర్ కట్టింది కదా. కేసీఆర్ కట్టిన ఊలగొట్టాలి కదా మనం, మేడిగడ్డని అన్నారని సుందిల్లని. మళ్ళీ సుందిల్లకేంది ఇది? 2 రోజులు అయినాక అన్నారని కానీ రాస్తారు. ఇక మేడిగడ్డని ఒకదాన్ని ముంచుతారు. ఏమంటే తిక్కలోడు తిరణాలకు పోతే ఎక్కదిగా సరిపోయిందంట. గట్టనే ఉన్నది మన ప్రభుత్వానికి కథ, మన ప్రభుత్వంలో కూర్చోబెట్టినటువంటి ముఖ్యమంత్రి గారి కథ. ఏం తెలియదు, ఈక తెలియదు, తోక తెలియదు. అది వీకిస్తే ఏది కోసలు ఏది మొదలు రాని తెలియదు. ఈ రకంగా పిచ్చి పిచ్చి ప్రయత్నాలను చేసుడు. పొంగులేడి పోయి మాట్లాడే, మన ఆయన పేరేం పేరే కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి మాట్లాడే, ఇది వనికి రాదు అది వనికి రాదు అని. మళ్ళీ ఇప్పుడు సుందిల్ల కాడికి వచ్చారు. రేపు ఈ సుందిల్ల కాడికి వచ్చినాక మళ్ళీ మెల్లగా ఏం చేస్తారు? మరి సుందిల్ల నుంచి అన్నారని మన వీడికి ఎట్టబోతాయి ఎల్లంపల్లికి? ఎట్లా ఉఫ్ అని ఊతారా నీళ్ళ నిలబడి మీరు పంపులు ఆన్ చేయకుండా? సుందిల్ల నుంచి ఎల్లంపల్లికి ఎట్లా పోతాయి నీళ్ళు? సుందిల్లకు మైలారం నుంచి గ్రావిటీ ద్వారా తరలింపు. అరే నాయన, గ్రావిటీ ద్వారా సాధ్యమే కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. గ్రావిటీ ద్వారా సాధ్యమైనటువంటి పనే లేదు, అవకాశమే లేదు, ఛాన్సే లేదు. సుందిల్ల ఎన్ని మీటర్ల ఎత్తులో ఉంటుంది? ఒకసారి మ్యాప్ ఉన్నదా ఇక్కడ? ఇక్కడ నుంచి వీడికి 148 to 148, ఇది 130. ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొస్తారంట. మనటి దాకా ఏం చెప్పారు? కేసీఆర్ కట్టింది పనికే రాదు, కేసీఆర్ కట్టింది దేనికి వనికే రాదు అని చెప్పేసి మాట్లాడినటువంటి వీళ్ళందరూ ఇప్పుడు మొన్నటి దాకానేమో ఇక్కడ తీసుకుపోతామా అని చెప్పారు నీళ్ళు. ఇప్పుడేమో ఇక్కడ తీసుకొస్తారంట, 130కి తీసుకొస్తారంట గ్రావిటీ ద్వారా. గ్రావిటీ ద్వారా తీసుకురావాలంటే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ చదివిన కాలువలు ఉన్నాయి కదా, ఈ కాలువలు ఏవి కూడా పనికిరావు. అవన్నీ 148కు తగ్గట్టుగా 152కు తగ్గట్టుగా కట్టిరు. ఇప్పుడు 148కు నువ్వు కడితే ఈ కెనాళ్ళు పనికిరావు, ఈ కాలువలు ఏవి పనికిరావు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడానికి ప్లస్ ఇక్కడ నుంచి అది వచ్చేది మళ్ళీ ఈ ముందు నుంచి వస్తుంది ఇక్కడ నుంచి. సో ఇదంతా తాత్విక వ్యవహారం. ముక్క ఎక్కడ ఉందిరా అంటే చక్కగా ఇటు చూపించకుండా తిప్పి తిప్పి చూపించినట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి అంటారు 2 రోజులు అయినాక ఇదైతే కాదు మళ్ళీ ఈడ పోదామంటారు, లేకపోతే మళ్ళీ తీసుకుపోయి ఈడ పోయిరు. ఇక ఫైనల్గా ఈడిగా ఈయన తీసుకొచ్చి మళ్ళీ ఈడ పోసి మళ్ళీ ఈ నుంచి ఇట్లా ఎత్తుకరారు. ఇక మళ్ళీ అదే కథ. జస్ట్ టైంపాస్ చేయాలి, బదనాం చేయాలి. ఇదంతా అయిపోయినాక మళ్ళీ అది చేయాలి, మళ్ళీ తిప్పి తిప్పి మళ్ళీ ఆడికే రావాలి. మొదటి నుంచి మొత్తుకుంటూనే ఉన్నారు అలాంటి వాళ్ళు చాలామంది. అరే తెలంగాణ అనేది ఒక ఎత్తైన ఇటు ఎత్తులో ఉన్నది, మన నీళ్ళు ఇట కింద ఉన్నాయి, పైకి తీసుకుపోవాల్సింది ఇంకొక ఆప్షన్ లేదు అని. నువ్వు మేడిగడ్డకి వెళ్ళి తెచ్చినా, అన్నారంకి వెళ్ళి తెచ్చినా, సుందిల్లకి వెళ్ళి తెచ్చినా, ఇప్పుడు నువ్వు చెప్తున్నా తుమ్మడిహెట్టికి వెళ్ళి తెచ్చినా లిఫ్ట్ పెట్టాల్సిందే. వితౌట్ లిఫ్ట్ నీళ్ళు వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు తుమ్మిడిహెట్టి నుంచి సుందిల్లకు పోస్తా అంటున్నావు కదా, అక్కడ కూడా లిఫ్ట్ పెట్టాల్సిందే, మళ్ళా కెనాలు తోమాల్సిందే. తక్కువలో మీరు ఓన్లీ ఒక లిఫ్టు 2 లిఫ్టులు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కెనాల్ తోమితే 30 నుంచి 40 వేల కోట్లు వేస్తారు. 40 వేల కోట్లకు ఈ బిల్లులు వేసి పెడతారు. ఇదంతా మళ్ళీ దోపిడీ కోసం ఇదంతా వ్యవహారం. 1500 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్టును అటు చేసి ఇటు చేసి 6000 కోట్లకు చేసిరు. కొడంగల్ నారాయణపేట లిఫ్ట్ గాదాన్నే అంతకు చేసిరు. ఇప్పుడు దీన్ని చేయాలంటే ఎంతకు చేయాలి? వస్తాయి ఇంక ఇట్లాంటివన్నీ బయట పడుతూ ఉంటాయి. మైలారం నుంచి ఎల్లంపల్లికి తరలించాలంటే లిఫ్ట్ అవసరం. మైలారం నుంచి సుందిలకు తీసుకెళ్తే 8000 కోట్లు ఆదా అంట. తుమ్మిడిహెట్టి అలైన్మెంట్ పరిశీలించనున్న ఆదిత్యనాథ్ దాస్ ఆ తర్వాత మహారాష్ట్ర అధికారులతో మన ఆఫీసర్ల భేటీ అయ్యే ఛాన్సు. ఆ భేటీ తర్వాత రాష్ట్రంతో సీఎం మంత్రి చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇవేవి ముంగల పడేటువంటివి కావు, మీకు గుర్తుపెట్టుకోండి.